భక్తుల పాలిట కల్పవల్లిగా, ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలవబడుతోంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని సత్యం గల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా భక్తులు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తుంటారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇతర దేవాలయాల్లో వలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకు దర్శనమిస్తుంది. ఇది ఈ అమ్మవారి ప్రత్యేకత. ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. కొబ్బరాకులతో పందిరులు ఏర్పాటు చేస్తారు. పూజారులెవరూ ఉండరు. ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేయొచ్చు. పసుపు, కుంకుమ, చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తుంటారు. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా, ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయటం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు. ఈ ఆలయం విషయంలో పలు కథనాలున్నాయి. 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడిందని స్థానికుల కథనం. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విశాఖలో ప్రేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లనే జరిగిందని తలచి మళ్లీ యథాస్థానానికి చేర్చారు. దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడిందని భక్తులు చెబుతారు. ప్రతి ఏటా మార్గశిర మాసం నెల రోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో 24 గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడి ప్రత్యేకత. మార్గశిర మాసంలో అన్నదానం చేసిన వారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఇటీవల మార్గశిర దీక్ష, మండల దీక్ష అనే 2 మాలధారణ వేడుకలు ప్రారంభించారు. ఈ దీక్షల ద్వారా అమ్మవారి దీవెనలు ఎక్కువ పొందొచ్చని భక్తుల విశ్వాసం.